కాన్షియస్ ఉన్నారు, ఫుడ్ కూడా తిన్నారు, వామిటింగ్స్ అంటే హెడ్ ఇంజరీ అయితే మనకి వామిటింగ్స్ ఏమైనా అయితే డేంజర్. హెడ్ ఇంజరీ అయితే వామిటింగ్స్ ఏం కాదు. సో ఏమైతే అబ్జర్వేషన్ అండ్ ఇట్లా చాలా ఈ సెటప్ సరిపోతుందా? సాచురేషన్ సురేష్ అన్న ఎలా తిరిగి సార్ డాక్టర్ గారు శుభ్రంగా కూర్చోండి పైకి. మేమందరం ఇక్కడ మీకు తెలిసినట్లే ఏలూరు జిల్లాలో ఫ్లడ్స్, హెవీ రైన్స్ కింద అందరం కూడా ఫ్లడ్ డ్యూటీలో ఉండగా ఈ రోజు మార్నింగ్ ఒక న్యూస్ రావడం జరిగింది. మన జంగారెడ్డి హాస్పిటల్లో డయాలసిస్ యూనిట్ లో ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అని. అయితే నేను రావడం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన అఫెక్టెడ్ పర్సన్ ఎలా ఉన్నారో చూడడానికి వచ్చాను, అలానే ఏం జరిగిందో తెలుసుకోవడానికి. యాక్సిడెంట్ జరిగింది, ఫాల్ సీలింగ్ అనేది పడి చిన్న ప్లేట్, ఫాల్ సీలింగ్ లో ఉన్న ప్లేట్ శిబాని అనే 47 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి పైన పడింది. ఆయన కలిసాము, ఆయన మంచి స్టేబుల్ స్టేట్ లోనే ఉన్నారు. ఒకసారి ఆయనకి స్టిచెస్ పడినాయి తల మీద. ఒకసారి అది మొత్తము ఆయన నార్మల్ అయిన తర్వాత ఫర్దర్ సిటీ టెస్ట్ అవి కూడా చేసి ఆయనకి ఎలాంటి సపోర్ట్ కావాలో అవన్నీ అందిస్తాము. అది కాకుండా ఈ ఇన్సిడెంట్ గురించి ఇప్పుడు ఇంకా ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంది. బట్ ప్రిలిమినరీ నేను చూసింది జస్ట్ చెప్తున్నాను. అది డయాలసిస్ యూనిట్ లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ తో PPP ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తోని నడుపుతున్నారు దాన్ని. అయితే మన సూపరింటెండెంట్ గారు అక్కడ ఉన్న డాక్టర్స్ ఏదైతే ఉందో ఈ ఫాల్ సీలింగ్ మొత్తం వంగిపోయి ఉండడాన్ని చాలాసార్లు వాళ్ళ నోటీస్ కి ఆల్రెడీ తీసుకొని వెళ్లారు, నాకు కూడా చూపించారు. అయినప్పటికీ వాళ్ళు దానికి రెక్టిఫై చేయకపోవడం వల్ల ఒక్కటేసారి అది పడడం జరిగింది. నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కి, DCHS గారికి అందరికీ అలర్ట్ చేస్తున్నాను. వాళ్ళు విజిట్ చేస్తారు ఇప్పుడు సైట్. విజిట్ చేసిన తర్వాత ఇది స్ట్రక్చరల్ వాళ్ళు యూజ్ చేసిన మెటల్ ప్రాబ్లమా లేదా వాటర్ సీపేజ్ వల్ల జరిగిందా, ఎందుకని దీన్ని రెక్టిఫై చేయకుండా ఒక పేషెంట్ మీద పడే వరకు దీన్ని తీసుకొచ్చారు అనేది దే విల్ బి గివింగ్ అన్ ఎక్స్ప్లెనేషన్. బేస్డ్ ఆన్ దట్ కలెక్టర్ మేడం ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటారు. స్టేట్ గవర్నమెంట్ కి కూడా మేము తెలుపుతాము ఈ రిపోర్ట్ అనేది. అయితే ఇప్పటికీ ఆ డయాలసిస్ యూనిట్ లో కంటిన్యూ చేయడం అంత సేఫ్ కాదు కాబట్టి ఒకసారి ఇంజనీర్ గారి ఒపీనియన్ తీసుకున్న తర్వాత 2 ఆప్షన్స్ అనుకున్నాము. ఒకటి రిపేర్ వర్క్ అనేది 2-3 days లో జరిగితే ఇప్పుడు పెండింగ్ ఉన్న పేషెంట్స్ ని కొంచెం పోస్ట్పోన్ చేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు. లేదు 2-3 days లో అవ్వదు ఈ రిపేర్ అంటే మేము ఇక్కడ వెహికల్స్ అనేది ఏర్పాటు చేసి ఏలూరులో, ద్వారకా, తిరుమలలో నియరెస్ట్ అవైలబుల్ ఉన్న డయాలసిస్ యూనిట్స్ కి పేషెంట్స్ ని ఎట్లాంటి ఇబ్బంది లేకుండా షిఫ్ట్ చేసుకోమని ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫర్దర్ రిపోర్ట్ కోసం వెయిట్ చేద్దాం అందరం కూడా. థ్యాంక్ యూ.